రిస్ట్రిక్షన్స్ ఇన్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఈవెన్ పబ్లిక్ కానీ వైల్డ్ లైఫ్ కానీ ఒక 4-5 థింగ్స్ ఉన్నాయి. మూవ్మెంట్ అనేది మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 7 వరకే ఉంటుంది. 3 days, April 1st, 2nd, 3rd. అండ్ దెన్ ప్రెగ్నెంట్ ఉమెన్, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి అలో చేయొద్దు అని డిసైడ్ చేసుకున్నాము. అండ్ దెన్ అక్కడ ఒక డిస్ట్రిక్ట్ మెడికల్ క్యాంప్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బేసిక్ స్క్రీనింగ్ కూడా ఒకటి చేస్తారు. అండ్ దెన్ ప్లాస్టిక్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కొన్ని ప్లాస్టిక్ కూడా బ్యాన్ చేస్తున్నాం ఈసారి. 1 liter బాటిల్స్ అలో చేయొద్దు అని చెప్పేసి. అండ్ దెన్ 2 liter బాటిల్స్ కెన్ బి యూజ్డ్ అండ్ దట్ ఈస్ ఆల్సో ఈజీ టు క్యారీ. అండ్ రెగ్యులేటర్ ఈసారి మేము డ్రోన్స్తో కూడా మానిటర్ చేయాలని చెప్పేసి డ్రోన్స్ మానిటరింగ్ కూడా జరుగుతుంది. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ రోప్స్ కానీ ఇంకా డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ కానీ అవన్నీ రెడీగా ఉన్నాయి. సో అవన్నీ చేస్తాము. ఈ ట్రెక్ చాలా టఫ్గా ఉంటుంది కాబట్టి పీపుల్ అందరూ ఫోకస్గా కొంచెం హెల్త్ కాన్షియస్ పెట్టుకొని చేయాలి. అండ్ ఆల్సో మన ఫారెస్ట్లో మూవ్ అవుతున్నప్పుడు బీడీలు తాగి అక్కడ వదిలేయడం కానీ, ఫైర్ పెట్టడం కానీ వండుకోవడానికి, అండ్ దెన్ ఏమన్నా ఇంకా ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ ఇంకేమన్నా ఎనీథింగ్ యాంటీ సోషల్గా ఏమైనా చేయడం, అసాంఘికంగా ఏమైనా చేస్తే కానీ స్ట్రిక్ట్గా యాక్షన్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచే ఉంటుంది. అండ్ దట్ మస్ట్ బి ఫాలోడ్. ఇట్ ఈస్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ దట్ మీరు అంత లోపలిగా వెళ్ళి కోర్ ఏరియా ఆఫ్ టైగర్ రిజర్వ్లో ట్రెక్ని మీరు చేయగలుగుతున్నారు అండ్ దేవుడిని దర్శించుకోగలుగుతున్నారు. అండ్ ఆల్సో షుడ్ కీప్ ఇన్ మైండ్ దట్ మనకి ఫారెస్ట్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి, ఎన్వైరన్మెంట్ కూడా ప్రొటెక్ట్ చేయాలి అక్కడ.